వైసీపీ కార్యకర్తలకు కొత్త కష్టం. పార్టీ ఆఫీస్లోకి నో ఎంట్రీ. చోటా మోటా నేతలను కలవడానికి కూడా వీల్లేదు. ఇక జగన్ ను కలవడం సంగతైతే మర్చిపోవాల్సిందే. ఒక ఆఫీస్ అంటూ లేని అనాథలుగా పార్టీ కార్యకర్తలు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను కలవడం దేవుడెరుగు. కనీసం వాళ్ల కింద ఉండే సజ్జల ఇతర నేతలను కూడా కలిసే ఛాన్స్ లేకుండా పోయింది. ఇప్పుడు కార్యకర్తలకైతే కనీసం ఎంట్రీ కూడా లేదు. అంతెందుకు మొన్న పులివెందులకు వైఎస్ జగన్ వెళ్తే విఐపి పాసులు పంచారు. అంటే పాసులు ఉన్న వాళ్లు మాత్రమే జగన్ ను కలవాలి. కార్యకర్తల పట్ల అంత కఠినంగా ఉంటుంది వైసీపీ అధిష్టానం. ఇప్పుడు కనీసం పార్టీ ఆఫీసులోకి కూడా రానివ్వడం లేదు. ప్రతి పార్టీకి కేంద్ర కార్యాలయం అనేది ఒకటి ఉంటుంది. మరి వైసీపీకి ఎక్కడుంది? వైఎస్ జగన్ సీఎం గా ఉన్నంత వరకు తాడేపల్లిలో వైసీపీ సెంట్రల్ ఆఫీస్ స్పెషల్ గా ఉండేది. అక్కడకు నేతలంతా వచ్చేవాళ్లు. వాళ్లను కలవడానికి కార్యకర్తలు వచ్చేవాళ్లు. జగన్ ఓడిపోవడంతోనే అక్కడి నుంచి పార్టీ ఆఫీస్ ను పీకేశారు. తీసుకెళ్లి తాడేపల్లి ప్యాలెస్ లోని ఓ గదిలో ఆఫీస్ పెట్టి ఇది వైసీపీ కేంద్ర కార్యాలయం అన్నారు. అదసలే ప్యాలెస్. లోపలికి ఎంట్రీ ఎలా ఉంటుంది? ఎవరో జగన్ కు బాగా దగ్గరైన సజ్జల లాంటి వాళ్లకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. పోనీ ఆ సజ్జల లాంటి వాళ్లనైనా కలుసుకుందామా అంటే అసలు ఎంట్రీకి ఛాన్సే ఇవ్వడం లేదట. అంటే అటు వైఎస్ జగన్ ను కలవడానికి ఛాన్స్ లేక వాళ్ల కింద ఉండే లీడర్లకు చెప్పుకుందామంటే వీల్లేక చేసి పెట్టారు. పైకి చూస్తే మాత్రం శాతం ఓట్లు గెలుచుకున్న పెద్ద పార్టీగా కనిపిస్తుంది. ప్రతిపక్ష హోదాకు అర్హత ఉన్న పార్టీగా చెప్పుకుంటుంది. లోపలికి వెళ్లి చూస్తే అంతా మేడిపండు చందమే. కనీసం కార్యకర్తలను పార్టీ ఆఫీసులోకి కూడా రానివ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తుంది బీసీవై పార్టీ. పార్టీని నడిపే తీరు ఇదేనా అని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ నిలదీస్తున్నారు. కేంద్ర కార్యాలయం అంటూ లేని పార్టీ కూడా ఒక పార్టీనేనా అని విమర్శిస్తున్నారు బోడే రామచంద్ర యాదవ్.